అన్ని పథకాలు ఇచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రజలను తిరస్కరించారంటారు. 151 సీట్ల నుంచి 11 సీట్లు ఎందుకు పడిపోయారు కారణం? దేశ చరిత్రలో మంచి చేసి ఓడిపోయినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వీరి మాదిరిగా ఇప్పుడు ఏదో మీరు అడిగారు చంద్రబాబు నాయుడు గారిలా మన పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఆలోచన మా నాయకుడికి లేదు కాబట్టి మా నాయకుడిని వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మా నాయకుడి మీద కాంగ్రెస్ కానివ్వండి, టీడీపీ కానివ్వండి వేసినటువంటి అభియోగాలు ఏంటంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు కుంభకోణం చేశారు, అవినీతి పరుడు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రాపగండం చేశారు. ఎంపీ గెలవలేదా, ఎమ్మెల్యే గెలవలేదా, 23 శాసనసభ్యులు గెలవలేదా, 60 చిల్లర ప్రతిపక్ష నాయకుడు కావలేదా, ముఖ్యమంత్రి అవ్వలేదా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేనేంటి అనేది ప్రూవ్ చేసుకునే క్రమంలో మా ప్రభుత్వం అవినీతికి తావులేదు, రాష్ట్ర ప్రయోజనాలకు పెద్దపీట వేస్తుందని నిరూపించడానికి మనం మంచి చేసాం. ఇంకో 2-3 సార్లు అధికారంలో మనమే ఉంటాం, తర్వాత కార్యకర్తలకైనా ఇంకోళ్ళకైనా చేయాలన్న ఉద్దేశంతో ముందు తను ప్రూవ్ చేసుకోవడానికి చేసినటువంటి క్రమంలో జరిగినటువంటి తప్పే తప్ప మీకు మాదిరిగా మా నాయకుడు కాదు.